నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం 29. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. అష్ట ఐశ్వర్యాల గురించి శ్రీ స్వామివారి వివరణ ఇలా ప్రసంగించారు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు. నీ వద్ద ఉన్న అష్ట ఐశ్వర్యాల గురించి నీకు తెలుసా అని స్వామివారు అడిగిన ప్రశ్నకు ప్రభావతి గారు కొద్దిగా అయోమయానికి గురయ్యారు. తనకు తెలియదన్నట్లుగా తల ఊపారు. శ్రీ స్వామివారు మందహాసం చేస్తూ, అమ్మ, ఉన్నత వంశంలో మంచి తల్లిదండ్రులకు జన్మించడం అన్నది దైవం ఇచ్చిన ఐశ్వర్యం కాదా? ఆ తల్లిదండ్రుల ద్వారా చిన్న వయసులోనే మంత్రోపదేశం పొందడం మహా ఐశ్వర్యం కాదా? ఉపదేశం పొందిన మంత్రాన్ని విడవకుండా జపించే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? అంతకంటే ఐశ్వర్యం మరొకటి ఉందా? నిన్ను అర్థం చేసుకొని, నీ మనసును తెలుసుకొని పరిపూర్ణ ప్రేమను పంచి ఇచ్చే భర్త దొరకడం నీకు లభించిన మహదైశ్వర్యం కాదా? ఉన్నంతలో చదువు, సంధ్య, రూపు, గుణం కలిగిన బిడ్డలు నీకు దైవం ఇచ్చిన సంపద కాదా? నిత్యం అతిథి అభ్యాగతులతో కళకళలాడే గృహం, అతిథికి అన్నం పెట్టాలనే సదాలోచన మహా ఐశ్వర్యం కాదా? దైవం పాదాల చెంత ఉండి నిరంతరము ఆ సేవ చేసుకునే అవకాశం కలిగి ఉండడం ఐశ్వర్యమే కదా? అమోఘమైన రచనా శక్తి, పాండిత్యం నీకు భగవంతుడు ఆయాచితంగా ప్రసాదించాడు. అది ఎంతటి భాగ్యమో నీకు తెలీదా? ఎంత ధనం వెచ్చిస్తే పై వాటిని నువ్వు కొనగలవు చెప్పు తల్లి అని అన్నారు స్వామి. అమ్మ, కొందరికి అలవిమాలిన ధనం ఉంటుంది, కానీ శరీరంలో వ్యాధులు ఉంటాయి. ఏది తినడానికి కుదరదు, మందులతోనే జీవనం కొనసాగించాలి. కొందరికి మానసిక బాధలు ఉంటాయి. భార్యాభర్తల్లో ఒకరికొకరికి అవగాహన లేక, అనుమానాలతో సంసారం చెయ్యలేక చేస్తూ ఉంటారు. ఒకరికొకరు మోసగిచ్చుకుంటూ ఐహిక సుఖాల కోసం ఎక్కడికో పరుగులెత్తుతూ ఉంటారు. కొందరికి సంతానం ఉండదు, అందుకు బాధ. సంతానం ఉన్న అవయవ లోపంతో ఉంటారు, అది మరో నరకం. ఇలా రకరకాల వ్యక్తులు ధనం ఉండి కూడా క్షోభ అనుభవిస్తూ ఉంటారు. ధనం ఒక్కటే ఐశ్వర్యం కాదమ్మా. దైవాన్ని ధనం ఇమ్మని అడగడం అంత పిచ్చి పని మరొకటి లేదు. సరే తల్లి, నీకు ధనం కావాలా? ఎంత కావాలో చెప్పు తల్లి, ఇస్తాను. అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు నీ భర్తను త్యాగం చేస్తావా? నీ బిడ్డలను వదులుకుంటావా? నీకు దైవం ఇచ్చిన ఈ వాతావరణాన్ని త్రుజిస్తావా? నీకు అబ్బిన పాండిత్యాన్ని వదిలేస్తావా? ఏది త్యాగం చేయగలవో చెప్పు అని అన్నారు. శ్రీ స్వామివారి ముఖతా వస్తున్న మాటలు ఒక్కొక్కటిగా సూటిగా ప్రభావతి గారినే కాదు, మిగిలిన ఇద్దరికీ కూడా తాకాయి. ప్రభావతి గారికి తానెంత ప్రలోభంలో పడి ఉన్నది గ్రహించేశారు. ఒక్క క్షణంలోనే ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చేశారు. నిజమే, ధనం అవసరమే, కానీ ధనమే సర్వస్వం, ధనమే ఐశ్వర్యం కాదు. అది శ్రీ స్వామివారు మనసుకు నాటుకునేలా బోధించారు. నాయన, నాకు దైవం ప్రసాదించిన అమోఘ సంపదల్లో ఏ ఒక్కటి వదులుకోను. ఆర్థిక బాధలున్నా భరిస్తాను, సహిస్తాను. ఇక కలతపడను వాటి గురించి అని అన్నారు మనస్ఫూర్తిగా. ఆర్థిక బాధలున్నా భరిస్తాను, సహిస్తాను, ఇక కలతపడను వాటి గురించి అని అన్నారు మనస్ఫూర్తిగా ప్రభావతి గారు. శ్రీ స్వామివారు సంతోషంగా నవ్వారు. శ్రీధర్రావు గారు కూడా శ్రీ స్వామివారి వివరణకు సంతృప్తిగా తల ఆడించారు. అమ్మ, నేను నిన్ను అష్టాక్షరి మంత్రం రోజు 108 సార్లు జపించమని చెప్పాను. రోజు చేస్తున్నావా అని శ్రీ స్వామివారు అడిగారు ఆమెను, ప్రభావతి అమ్మగారిని. చేస్తున్నాను నాయన అన్నారు ప్రభావతి గారు. అష్టాక్షరి తిరుమంత్రం నీకు మాలకొండ వద్ద ఉపదేశించాను. ఇక ఈ అష్టాక్షరి గురించి పూర్తి వివరణ నీకు తెలుపుతానమ్మా. శ్రద్ధగా రాసుకో. ఆ కాగితం జాగ్రత్తగా ఉంచుకో. హృదయహస్తం చెయ్యి తల్లి. అత్యంత గోప్యంగా ఉంచు. అహంకారంతో ఎవరికి పడితే వాళ్ళకి చూపకో అని అన్నారు స్వామివారు.
మంత్రార్థం, ఛందస్సు, ఋషి పరంపర సర్వం వివరంగా చెప్పారు. ప్రభావతి గారు శ్రద్ధగా రాసుకున్నారు. ఆ తర్వాత శ్రీ స్వామివారు తమ బసకు వెళ్ళిపోయారు. ఓం నారాయణ. ఆది నారాయణ.